जय जय सद्गुरु ब्रह्मराज की जय। श्री गुरुभ्यो नमः। శ్రీమద్బృహద్వాసిష్ఠ అచల బోధ సిద్ధాంతపీఠ సాంప్రదాయాలకు శ్రీ పండిత ఆరాధ్య పండిత శివానంద స్వాముల వారిచే రచయింపబడిన పరతత్వ సుధానిధి అను శ్రీ మధ్యచల పూర్ణ బోధ శిఖామణి పూర్వ ఉత్తర భాగములో నుంచి పరమ ఉపదేశ ప్రకరణము. ద్రష్టాదృక్తదా దృశ్యం త్రయోపాధి వివర్జితం త్రిమలం త్రిగుణం నాస్తి త్రిశూన్యంచ సదాప్రభుం వికారం అవికారత్వం కామకామాది వర్జితం ఆధార ఆధేయ రాహిత్యం అచలం పరమం ప్రభుం. కలలో ఒక రాజు వచ్చెను. లేక వచ్చిన వాని రాక చూచిరి. వాడు వచ్చి మేఘమనే మనసు చేత సమస్త వృత్తులనే వర్షమును కురిపించెను. అదంతా సముద్రమై ఉండెను. మహదాది విద్యలే పర్వతములు, సప్తభూమికలే మెట్టలు, చలన సంబంధమైన వస్తువులే ఫేన బుద్బుద తరంగములు, కామక్రోధములు, అష్టమదములు సర్వము జలచరములై ఉండెను. ఈ సర్వము కళ. దాని వలనే కలలో తోచినట్టే తోచుచుండి వచ్చినట్లు పోయినట్లుగా కనిపించుచుండెను. వాస్తవము చేత చెప్పుటకు ఏమీ లేదు. సత్తు అసత్తు సాక్షి సమరస జ్ఞానమైన ఎరుక లేదు. ఎరిగి ఎరుగును. ఎరుకయను మాయను తొలగించి చూస్తే తెలియచున్నది. లేక విచారిస్తే పరిపూర్ణము తప్ప రెండవది ఏమీ లేదు. పరిపూర్ణమునకు సందు లేదు. అది ఏమీయూ కాదు, ఏమీ పోదు, ఏమీయూ లేదు. అటువంటిది కనుకనే ఏమీయూ అనరానిది. అప్పుడు శిష్యుడు అంటున్నాడు, అయ్యా ఎరుక ఎందుకు లేదు? శిష్య, పరిపూర్ణమందు నిలువనిది కనుక లేదు. పరిపూర్ణము ఎరుక లేనిది కనుక దానికి ఎరుకే లేదు. శరీరము లేనిది కనుక దానికి ఎరుకే లేదు. అయ్యా అది జడమా అజడమా? శిష్య, జడమనగా పదార్థ రూపము, నశ్యము కాబట్టి జడము కాదు. అజడమనగా అన్నిటినీ గుర్తెరిగే స్వభావము లేదు కనుక అజడము కాదు. జడాజడములంటినా ఒకసారి గుర్తెరిగి ఒకసారి గుర్తెరగకపోవడము లేదు కాబట్టి ఏదీ కాదు కనుక సర్వాతీతము, దృగ్మనో గోచరము. అయ్యా ఎలాగను ఉండును? శిష్య, చూసి గ్రహించవలసిననే గాని చెప్పరాదు. స్వామి, పరిపూర్ణ భాగము 2, 3 విధములని చెప్పుచున్నారు. అది ఎలాగో చెప్పండి. శిష్య, సాంఖ్య తారక అమనస్కములు ఎలాగో అలాగే. ఎట్లనగా ఔనరావృతమనియు సర్వశూన్య లభ్యమనియు శాశ్వతమనియు 3 విధములు. ఓహో, అపునరావృతమనగా అవును కాదు అపునరావృతమనగా వాయువు పోయి బయలందు కలియడము, దృక్కుపోయి బయలులో కలియడము అన్నీయు ఇలాగే. బయలుకు తనకు ఐక్యమేది అని అడుగగా ఉత్తర గీత ప్రమాణము. స్ఫుటద్వయ వినుర్ముక్తం శ్వాసోయత్ర లయం గతః తత్ర సంస్థం మనఃకృత్వాతం జాయేత్ పార్థ ఈశ్వరం. అనగా 2 ముక్కు రంధ్రముల నుండి వచ్చిన వాయువు ఎక్కడ లీనమవుచున్నదో అదే ఈశ్వరుడని అన్నారు కొందరు. వాయువు క్రిందకు వచ్చి తిరిగి సుషుమ్నకు పోవుచున్నదని అన్నారు. తిరిగి పైకి పోవునది ఆ వాయువు కాదు. ఎలాగనగా లోకములో చెట్టు నుండి రాలిన ఆకులే తిరిగిపోయి చిగురించినవా? అలాగే బయటకు వచ్చిన వాయువే కాదు, ఆ వాయువే తిరిగిపోయిందనడం అబద్ధము.
ఈ ప్రకారముగానే సర్వము బయలులో లీనమవుతున్నదనేది అపునరావృతము. సర్వశూన్య లభ్యమెలాగనగా లోపల చూస్తే ఈ తెలివి బయలైపోవును. చూచి చూడని చూపు చేత చూస్తే బయలులో బయలైపోవును. అలాగే తాను ఎక్కడనూ నిలవడు, నిలిచి నిలవని పరిపూర్ణమై ఉండును, లేదనేదే లేదు. కం మధ్యే కురుచాత్మన ఆత్మ మధ్యే చ కం కురు ఆత్మానం కం హయం కృత్వా నకించత్ ఏధృతి. ఆత్మ మధ్యమందు ఆకాశమును చేసి, ఆకాశ మధ్యమందు ఆత్మను చేసి, ఆత్మనే ఆకాశమైతే ఇక ఏమి చింత చేయవలేను? అర్థము భావము ఏమనగా, ఆకాశమనగా మనసు, మనసునందు ఆత్మయనుగా ఎరుక, ఎరుక మధ్యమునందు పరిపూర్ణమును చేసి, మయం అనగా నన్ను అనగా అజ్ఞానమును, కం అనగా శూన్యము చేస్తే ఆ వెనుక చింత చేయుటకు ఏమి లేదు. ఇది సర్వ పరిపూర్ణమైన స్థితి. శాశ్వతమనగా త్రికాలాబాధ్యము, శాశ్వతమే సమాధి. అశరీరం సర్వదా అస్తి, శరీరం సర్వదా నహి. ఇయమేవ సదాముక్తిరన్యదా భ్రమకారణం. కనుక తాను లేననే నిశ్చయమే సమాధి. అంతఃపూర్ణం బహిఃపూర్ణం మధ్యపూర్ణం తదైవచ సర్వపూర్ణ సా ఆత్మయత సమాధి తత్సస్య లక్షణం. సర్వశూన్యమయం రూపం జన్మశూన్యం స్వభావతః, జన్మ భావేన మృత్యుచ్చ పరిపూర్ణం స్వభావతః. బ్రహ్మసత్యం జగన్మిథ్య మిథ్యా జ్ఞానంచ నాస్తి ఇతి. ఇలాగున ఏమీయూ లేకుండా పోయెను. వార్తికాదులు ఏమని అన్నారనగా, తాను సత్యము, ప్రపంచము లేదు అని అన్నారు. అనగా నేను సత్యము, ఆగామి లేదు, సంచితము లేదు, ప్రారబ్ధమును లేదు అని అన్నారు. అది ఎలాగనగా, ఒకరికి 3 భార్యలు ఉండగా వాడు చనిపోగా, 2 ముండమోపులైతే ఒకతే ముండమోపు కాదా అని అన్నారు. ఇదే కాక ప్రారబ్ధం భోగతో నశ్యత్ అని అన్నప్పుడు, ప్రారబ్ధం అనుభవించితే తీరునని అంటే కర్తవ్యం వచ్చే కదా, కర్తవ్యము రాగానే భోక్తవ్యం వచ్చు కదా. ఈ 2 ఎప్పుడు వచ్చినో అప్పుడే మాయ అయ్యును కదా. మాయ అనగా యా మాస మాయ అన్నప్పుడు నశ్యం వచ్చుచున్నది అని అన్నారు. అధికారము ఎప్పుడు గలదో అనధికారము అప్పుడే కలదని అన్నారు. ఆ మాట అనకూడదు. తాను సత్యము జగన్మిథ్య అంటే బాగుండదు. తానే లేననుకుంటే ప్రారబ్ధం లేదు, జనన మరణాదులు లేవు. కలలో వచ్చిన శరీరములు మేలుకుంటే సగము పోయి సగము ఉండునా? అలాగే 3 పోయి తాను ఉండునా? ఆ మాట అనకూడదు. తాను ఏ కాలమందునూ లేడు, అప్పుడే ఏమీ లేదు, ఎరుక పుట్టనే లేదు. ఉన్నదన్నవాడే బౌద్ధుడు. మాయారూపం సర్వం నాస్తి, చేతం నాస్తి, మృతం నహి. ఉభయో సాక్ష్యగం నాస్తి, పూర్ణమస్తి న సంశయః. శరీరమాత్మ చార్వాకః, జన్మమాత్మేతి జైనజః. బుద్ధిరాత్మేతి బౌద్ధశ్చ, సుషుప్తిరాత్మ బుద్ధజః. శిలాబ్రహ్మ విశిష్టశ్చ అద్వైతంచ ప్రకీర్తితః. జ్ఞానమత్యేతి చాద్వైతం అద్వైత ప్రతిపాదిభిః. శివాద్వైతం చ ఆత్మనోపి మృత్యోహమితి నిశ్చయః.
జీవభావం జగద్భావం నాస్తి సిద్ధాంతమేవహి. ఈ ప్రకారముగా తెలిసినట్లయితే ఎరుక అనే పామునకు ఈ మంత్రములు గరుడ మంత్రములు వంటివి. గరుడ మంత్రము మంత్రించినట్లయితే పాము విషము ఎలాగున దిగిపోవునో అలాగే సర్వమును హరించును. సర్వకాలముల యందు పరిపూర్ణము ఉన్నదని తెలియను. ఇదే యథార్థము. ఎరుక జ్ఞానము వంటి కలత వాక్యము కాదు. పరిపూర్ణము తప్ప రెండవది ఏమీ లేదు. పరబ్రహ్మము మునిపే లేదు. పరిపూర్ణము అంతటా ఉన్నది. దానికదే స్వతసిద్ధము. దానికి బయలు లేదు. సముద్రము వలె ఉన్నది. ఆద్యంతరహితమై అవజ్ఞానచ గోచరమై నిండి నిబిడీకృతమైన పరిపూర్ణము ఏ కాలమునందునను బట్టబయలై పుట్టుగిట్టుటలు పట్టు విడుపులు లేక ఉన్నది. పరిపూర్ణము ఏమీ కాదు. కానిది కాదు, పోనిది పోదు, రానిది రాదు, లేనిది లేదు. కలనే సర్వ ప్రపంచము. ఈ కళకు మేల్క బట్టబయలు. ఈ కళకు మేల్క బట్టబయలు. గురువాక్యము చేత ఈ కళ మేలుకోవలెను గాని ఇంకొక విధమున మేలుకొనవలేవు. చెప్పినది తెలియదు, చెప్పేది లేదు. అది లేకపోతే స్వతసిద్ధము. అనక కనరాక వినరాక తను లేకపోవడమే పరిపూర్ణము. తాను ఎప్పుడు లేడు. తాను లేనప్పుడు పరబ్రహ్మమైన ఎరుక లేదు. అస్థి బాతి ప్రేములు అని అనరాదు. పరిపూర్ణము ఎటువంటిదనగా సదసత్తులు కాదు, చిజ్జడములు కాదు, ఆనందములు కాదు. ఇవి అన్నీ ఎరుకే. ఆ ఎరుక ఏమీ లేదు. ఏమో కానటువంటి పరిపూర్ణము ఎల్లప్పుడూ ఉండును. రాని ఎరుక ఏ కాలమందునను లేదు. పుట్టలేదు, గిట్టలేదు. మొట్టమొదలు కొట్టకొనలు లేవు. ఎరుకే లేకపోయినప్పుడు ఎరుక చేత తోచిన ప్రపంచము లేదు. ప్రపంచము చేత వచ్చిన బంధముక్తులు, మాన అభిమానములు, పుణ్యపాపములు, సుఖదుఖములు, దేహీదేహములు, వీటి చేత వచ్చిన అభయాభయములను లేవు. మాయా కార్యాదికం నాస్తి, మాయా నాస్తి భయం నహి. నాస్తి నాస్తి జగత్ సర్వం గురు శిష్యాదికం నహి. దేహాజాత్యాది సంబంధ స్వర్ణాశ్రమ సమన్వితాన్ వేదశాస్త్ర పురాణాన్ని పాదపాంసు మిమవత్యజేత్తు. నాస్తి బంధం సముక్తిచ్చ ద్వైతాద్వైతం న విద్యతే. ఇలాగునే చెప్పి ఉన్నది కనుక ఎరుక చేత పుట్టిన వేదశాస్త్ర పురాణములు ఎరుకయే. ఆ ఎరుక అసత్యము కనుక ఆ అసత్యము చేత పుట్టినవి ప్రమాణములగునా? అవి ఎలాగనగా తాను పోతేనే కానీ కార్యము తన పేరట చీటీ పోతే అవునన్నట్లు ఉన్నటువంటి తాను లేడు కనుక తనతో కూడిన సర్వము లేదు. ఈ బోధ సద్గురువు చేత తెలియనిదే గ్రంథములు చూచి తాను తెలుసుకున్న ఎడల ఇది పోక అది గాక ఎన్నటికి ఇలాగే వచ్చుచూ పోవుచూ ఉండును. ఎరుక ఎంతవరకు వదలలేదో రాకపోకలు అంతవరకు వదలవు. గంధపు చెక్కలు గాడిద మీద కడితే పరిమళము గుర్తెరగనట్లు గుర్తెరుగుచున్నాడు. సూరకము కస్తూరి వాసన గుర్తెరిగినట్లు గుర్తెరుగును. ఎరగని దానిని ఎరిగి ఎరుగని దానిని ఎరగకపోవడమే పరిపూర్ణము. తాను శూన్యమైనప్పుడే పూర్ణము. శూన్యము కానప్పుడు పూర్ణము కానేరదు. శూన్యము లేదు, పూర్ణము లేదు. క్షేత్రజ్ఞులు పుట్టనే లేదు. ఉపాధి ఉన్నదని అనకూడదు. బ్రహ్మభ్రాంతి
బ్రహ్మతోనే పోయెను కనుక బ్రహ్మతో ముక్తి స్వతసిద్ధం. బట్టబయలైన పరిపూర్ణములో మూడు కాలములు యందు మూడు అవస్థల యందు లేని ఎరుక ఏ కాలమందునను పుట్టనే లేదు. బ్రహ్మమున కంటేను మాయా బ్రహ్మాండమందే లేదు. బ్రహ్మమును కంటేను మాయ బ్రహ్మాండమందే లేదు. ద్వయదోషరహితమై అపరిచ్ఛిన్నమై అంతటా ఉన్న అచలమే ఉన్నది. ఉపాధి ద్వయ జన్మమే లేదు. సగుణ నిర్గుణముల జన్మమే లేదు. ఉన్నదనిని ఎడల వాయువునకు మలినమున్నట్లు, అగ్నికి చల్లదనము ఉన్నట్లు, ఆకాశమునకు రూపము ఉన్నట్లు ఉన్నది ఎరుక పరిపూర్ణములో అలాగే సత్యము. మెలకువ వంటిది పరిపూర్ణము, కళ వంటిది ఎరుక. మెలకువ వంటిది పరిపూర్ణము, కళ వంటిది ఎరుకను చేసి అహంకారమనే తెరదీసి లేక చూస్తే అంతా అచలమే, ఆద్యంతములు లేవు, తాను పుట్టనే లేదు అనుకోవడము భ్రాంతి. కలలో తోచినది కలలో తలగొట్టితే మేలుకొని చూడగా అబద్ధము ఎలాగో అలాగే తాను లేనివాడు కనుక గురువాక్యము చేత గుర్తు తొలగిపోవును. శృతి ఏతత్ సర్వం మాయా సహితం మనోవికారం సర్వం నాస్తి అనే వాక్యము చేత లోక బాహ్యాభ్యంతరం నాస్తి సర్వం బాహ్యేతి వినిశ్చితం జాతం నాస్తి మృతం నాస్తి నాస్తి సర్వం చరాచరం అని సిద్ధాంతము. ఈ సిద్ధాంతం తెలిస్తే గురికీలు లేదు కనుక ఉపదేశము లేదు. ఇలాగున గుర్తెరిగేటందుకు తాను తరలిపోవలెను. బ్రహ్మత్వము బాయవలే, దాసత్వము ఆపవలే, చలము అడుగవలే, భ్రమలు వదలవలే, అహంకారము సమయవలే, ఆశ విడువవలెను. అహంకారము లేని గురువు, అభిమానము లేని శిష్యుడు కావలే. అహంకారమే బ్రహ్మత్వము. ఆ అహంకారమే తన్ను విడిచి తెలివి లేక తెలియడము ఎలాగు, తాను ఉండి లేకపోవడము ఎలాగు, లేక తెలిసినప్పుడు ఎలాగో అలాగే ఇదే రాజమార్గము. ఇది శ్రీ పండిత ఆరాధ్య పండిత శివానంద స్వామి ప్రభావే వేదాంత విచారణే ఉత్తరభాగే ప్రథమ ఉపదేశనామ అష్టమ ప్రకరణ సమాప్తః. జై జై సద్గురు ప్రభు మహారాజ్ की